మీరు పావుగంటే తీసుకోవాలా అంటే మనం ముందే పర్మిషన్ ఇచ్చి మరి మామూలు పావుగంటే మాట్లాడాలంటుంది. ఎందుకంటే మీరు తెలుసు సార్, మీరు గంటలు మాట్లాడతారని నాకు తెలుసు. ముందుగా మన గద్వాల్ సబ్ డివిజన్ మన కుటుంబ సభ్యులైన తపాల మిత్రులకి, అలాగే వేదిక ముందు ఉన్న కబడ్డీ సుధాకర్, సబ్ పోస్ట్ మాస్టర్ మల్లగల్ గారికి, అలాగే మా మిత్రుడు నా శిష్యుడు అంతకంటే ఎక్కువ ప్రశాంత్ ట్రెజరర్ పోస్టల్ అసిస్టెంట్ అందరికీ పేరు పేరున ఈ 135వ అంబేద్కర్ గారి మన దేవుడు గారి జయంతి సందర్భంగా ఆ అంబేద్కర్ గారికి మనసారా దీవించమని, అందరినీ దీవించమని కోరుకుంటూ ఈ ఉపన్యాసం స్టార్ట్ చేస్తున్నాం. మీరందరూ ఇందాక చెప్పారు అంబేద్కర్ గారి గురించి. నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా అంబేద్కర్ అనే మనిషి భారతరత్న, ప్రపంచ మేధావి. ఈ ప్రపంచంలో 6 మేధావులు ఉన్నారు. ప్రపంచంలో 856 కోట్ల జనాభా ఉన్నారు. ఆ 856 కోట్ల జనాభాలో మొట్టమొదటి స్థానం మన అంబేద్కర్దే. అలాంటి మహానుభావుడి పేరు మనం రోజు స్మరించుకుండాలి. సార్ చెప్పినట్టు ఈ దండలకు పుటాలకు దండాలు వేయడం కాదు, విగ్రహాలకు దండలు వేయడం కాదు. కరెక్ట్. అంబేద్కర్ అందరి వాడు. రాజ్యాంగం రాసింది అంటున్నాం. ఎంతమంది రాజ్యాంగం చదివారు? ఒక్కరు చేతులు ఎత్తండి. ఎంతమంది అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి చదివారు? చేతులు ఎత్తండి. ఒక్కరైనా చేతులు ఎత్తండి. ఇప్పుడు సార్ బుక్ ఇచ్చాడు నాకు. అంతకుముందే నేను ఇంగ్లీష్లో చదివినా. బట్ సార్ బుక్ ఇచ్చిన తర్వాత 18 ఖాళీ సమయంలో చదువుతున్నాను. మరి ఆ బుక్ మీలాంటి మిత్రులు చాలామందికి ఇచ్చుంటారు. అంటే మనం ఇన్స్పైర్ కావాలి. అంబేద్కర్ గురించి మనం ఇంత కూడా తెలుసుకోలేదు. నాకు తెలిసి ఎంటిక మందం కూడా తెలుసుకోలేము. అలాంటి మహానుభావుడు గురించి మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయన ఆశయాలు ముఖ్యంగా నేను చెప్తాను. మొట్టమొదటిగా 1891లో ఏప్రిల్ 15 ఇదే రోజు మాహూ అనే గ్రామం మహారాష్ట్రలో రామ్జీ భీమాబాయి గారికి జన్మించారు అంబేద్కర్ గారు. జన్మించడమే ఒక యోధుడుగా జన్మించాడు. జన్మించినప్పుడే అప్పట్లో అంబేద్కర్ 5 కిలోల బరువు ఉన్నాడు. 5 కిలోల బరువు. అప్పట్లో ఆ పిల్లగాడిని చూడగానే ఈ పిల్లగాడు అయితే దొంగైన అవుతాడు, లేకుంటే ప్రపంచాన్ని ఏళ్తాడని చెప్పి అప్పట్లో ఉన్న హాస్పిటల్ ఆయా గారు చెప్పడం జరిగింది. దాని తర్వాత నేను చెప్పుకుంటూ వస్తా. విద్యాభ్యాసం 6వ ఏడాది విద్యాభ్యాసం కొనసాగించింది. విద్యను చదువుకుంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంత బాగా మన పిల్లలు చదువుకుంటుర్రు, ఎంత బాగా మన పిల్లలు ఫ్లైట్లో వెళ్తుర్రు, ఎంత బాగా పిల్లలు మన రైల్లో పోతుర్రు. అలాంటి అంబేద్కర్ విద్యను చదువుకున్న రోజు అంటరానితనంగా ఆ మూలను కూర్చోబెట్టేవాడు. అందరూ చీరల మీద కూర్చుంటే మన అంబేద్కర్ మూల మీద కూర్చునేవాడు. అందరూ నీళ్లు గ్లాసులో తాగుతుంటే మన అంబేద్కర్కి స్కూల్ ఆయమ్మ దోశల్లో పెట్టి నీళ్లు పోసేది. అర్థమైందా? దోశల్లో పెట్టి నీళ్లు పోసేది. అయినా సరే దిగమింగిండు. ఒక ఓపిక దిగమింగిండు. మనకు కూడా టైం వస్తుందని. దాని తర్వాత ప్రతి చోట వివక్షే. ఒకనొక టైంలో వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగలేకుంటే దేవుని దగ్గర పూజకు పోదామంటే అప్పుడు కూడా దేవాలు ఈయన దళిత కులానికి చెందినవాడు, ఈయన గుడి మెట్లు కూడా ఎక్కి అది అర్హత లేదని చెప్పి గుడి బయట నుంచే వెళ్ళగొట్టడం జరిగింది. ఆ గుడి బయటనే మోకాల మీద నిలబడి గంట సేపు ఆ లక్ష్మీదేవికి పూజ చేసింది మన అంబేద్కర్. గంట సేపు మోకాల మీద నిలబడి పూజ చేసింది. పూజ చేయడం వల్ల కొంత ఆత్మ కొంచెం హెల్త్ పరంగా ఈ విధంగా చెప్పుకుంటే పోతే మన యోధుడు 1891 నుంచి 1956 డిసెంబర్ 6వ తారీఖు నాడు పరమపదించారు. అంటే దాదాపు 65 సంవత్సరాల చరిత్రలో ఆయన పడ్డ కష్టం ఈ ప్రపంచంలో ఎవరు పడరు కూడా. నేను బరాబర్ రాస్తున్నా. ఆయన చదివిన చదువు, ఆయనకున్న నాలెడ్జ్, సామాజికవేత్త, న్యాయవేత్త, ఆర్థికవేత్త, రాజకీయ ఇది సంఘ సంస్కర్త
అతనికి రాని విద్య లేదు. బహుముఖ ప్రజ్ఞశాలి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అతనికి 6వ సంవత్సరంలో తల్లిగారు చనిపోవడం జరిగింది. 6వ సంవత్సరం అంటే చిన్న పిల్లకాయ. ఇప్పుడు 6వ సంవత్సరం అంటే మన పిల్లలు సెకండ్ అంత ఐఫోన్లు వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి, అంత రీల్స్ ఇట్టా గీకుడు ఇప్పుడు కూరగాళ్ళు. అప్పుడు ఆ రీల్స్ లేవు అవన్నీ ఉండుంటే అయ్యేది కాదు. ఇప్పుడు పిల్లగాళ్ళు ఫోన్ లేని చదవరు. అలాంటిది 6వ సంవత్సరంలో అంటే ఆయన కరెక్ట్గా 1వ తరగతి చదువుతుండు. అప్పుడు ఫస్ట్ క్లాస్ మరాఠీ. అప్పుడు వాళ్ళ అమ్మ చనిపోవడం జరిగింది. దాని తర్వాత 22 సంవత్సరాల కాలంలో అతనికి 22 ఉన్నప్పుడు మంచి ఎక్తవేది వాళ్ళ నాన్న చనిపోయాడు. దాని తర్వాత అతను చెప్పుకుంటా పోతే 26 సంవత్సరాల వయసులో వాళ్ళ అబ్బాయి కూడా చనిపోవడం జరిగింది. దాని తర్వాత 27 సంవత్సరంలో వాళ్ళ అమ్మాయి కూడా చనిపోయింది. 27 ఇయర్స్ వాళ్ళ అమ్మాయి కూడా చనిపోయింది. తర్వాత 31 సంవత్సరంలో ఇంకో అబ్బాయి కుమారుడు కూడా చనిపోయాడు. 36 సంవత్సరాల తర్వాత ఆయనకి 36 ఏజీ. అప్పుడు వాళ్ళ భార్య రమాబాయి ఆమె కూడా కాలం చేసింది. దాని తర్వాత ఒక బ్రాహ్మిన్స్ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఆమె కూడా చనిపోయారు. ఈ విధంగా 36 సంవత్సరాలు వచ్చేసరికి కుటుంబం మొత్తం కోల్పోయాడు. తండ్రి లేడు, తల్లి లేదు, కుమారుడు లేడు, కుమార్తె లేదు, అక్క లేదు, చెల్లి లేదు, పెళ్ళం లేదు, ఏం లేదు. సింగిల్ ఒక్కడే ప్రపంచాన్ని ఈదిండు. ఒక్క మనిషి ఏదైనా చూపించి నేను ఒక్కడే ఉన్నా, ఈ ప్రపంచం మొత్తం ఈదుతా అని చెప్పి ఆ పొద్దు ఆయన గుండె బలంతో ప్రపంచాన్ని మొత్తం ఈది భారత రచన రాశాడు. భారత రాజ్యాంగం రాసేటప్పుడు కూడా 8 మంది మనుషులు సంవత్సరానికి ఒకరు చనిపోయారు. ఒక్కడే మిగిలిండు. అక్కడ కూడా రాసుకోండి, ఒక్కడే మిగిలిండు. అయినా సరే 370 ఆర్టికల్ సొంత రైటింగ్తో రాశాడు. అలాంటి మహానవీయుడు మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అర్థమైందండి? మీరు ఒక్కరోజు సభకు వస్తుంటారు, పోతుంటారు, ఇంటర్వ్యూ సేవలు పెట్టుకుంటారు. మనం అతని ఆశయాలు గొప్పగా సాధించాలి. మనం ఈరోజు ఒక భార్య చనిపోతేనే సంవత్సరం నిలవకుండానే అరే ఏం రాబాయి మీ భార్య చనిపోయిందిగా ఏం చేద్దాం, ఒక పాట ఇద్దాం, ఒక మందు ఇద్దాం, మందులు ఇద్దాం, ఏడ్చుడు అంటే మన విధి అండి. చనిపోయేటప్పుడు మనం చెప్పి రాం, పోయేటప్పుడు చెప్పి రాం. మన విధి ఏమిటి ఆ విధంగా ఉంటుంది. ఒక్క భార్య చనిపోగానే కుమిలిపోతాం, ఒక బిడ్డ చనిపోగానే కుమిలిపోతాం. అలాంటిది మన దేవుడు అంబేద్కర్ గారికి సర్వం కోల్పోయాడు. సర్వం ఏం లేదు. మరి ఆ టైంలో, ఇప్పుడు కాదు 100 సంవత్సరాల కింద ముచ్చట చెప్తున్నాం, ఆ టైంలో అణగారిన వ్యవస్థ బ్రిటిష్ వాళ్ళు, అటు ఆయన చేసే జాబు లండన్ పోయాడు, అక్కడ చదువుకుండు, పిహెచ్డి చేశాడు, డబుల్ పిహెచ్డి ఎకనామిక్స్. 24 డిగ్రీలు ఉన్నాయండి. ఇప్పటి వరకు ప్రపంచంలో ఆయనకు చదువు ఎవరు చదవలేదు. 24 డిగ్రీస్, 2 పిహెచ్డీలు. అలాంటి మహానుభావుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మనం ఈరోజు చూసుకుంటే చిన్న చిన్న తగాదాలకి విడిపోతున్నాం, చిన్న కారణాలకి విడాకులు వస్తున్నాయి. అలాంటిది మన అంబేద్కర్ గారు కుటుంబం మొత్తం వదిలేసి మన కోసం, మన జాతి కోసం, మన దళితుల కోసం, మన గిరిజనుల కోసం, మన హరిజనుల కోసం, అందరి కోసం రాజ్యాంగం రాసిండు. ఈరోజు రాజ్యాంగ ఫలాలు మనమే కాదు అందరం పొందుతున్నాం బరాబర్. ఆ రోజు 12 గంటల స్త్రీలకి డ్యూటీ ఉన్నది, ఒకళ్ళకి 12 గంటల డ్యూటీ ఉన్నది. దాన్ని 8 గంటలు చేసింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే నేను చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా. అలాగే లేడీస్, మహిళలు డెలివరీ అయితే తెల్లారి నుంచి డ్యూటీకి రావాలి బ్రిటిష్ ప్రభుత్వంలో. అలాంటి దానికి కూడా అప్పట్లోనే 6 నెలల మెటర్నిటీ లీవ్ కూడా మహిళలకు కావాలని చెప్పి పెట్టింది మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే విద్యా హక్కు, ఆస్తి హక్కు, స్వేచ్ఛ హక్కు, అలాగే రాజ్యాంగంలో ఉండే ఫలాలు అందరం పొందుతున్నాం. కానీ ఇక్కడ బయట సమాజంలో ఏంటి, ఇప్పుడు సార్ మాట్లాడినట్టు బయట సమాజం ఏంటి, అరే అంబేద్కర్ అంటే ఏం రావై ఓన్లీ దళిత గిరిజన వాళ్ళు చేశారండి. ఎవరన్నారండి? అంబేద్కర్ అందరి దేవుడు, ఎస్టీ లేదు, అందరికీ చేశాడు. రాజ్యాంగ ఫలాలు అందరం పొందుతున్నాం. ఈరోజు రాజ్యాంగ ఫలాలు ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి పొందుతురా, ఓబీసీ వాళ్ళు పొందట్లేరా, ఓపెన్ వాళ్ళు పొందట్లేరా? ఒక్క ఎగ్జాంపుల్ చెప్తా. ఈడబ్ల్యూ తెచ్చాడు, ఏ విధంగా వచ్చింది అది? ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఏ విధంగా వచ్చింది చెప్పండి. అది మన అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదా? దాంట్లో లేదు ఆర్టికల్, దాన్ని చూసి ఈడబ్ల్యూఎస్ చేశారు.
ఈరోజు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చూడండి మీరు, ఒక్కొక్కటి 2 కోట్లు 3 కోట్లు ఉంటాయి, వాడికి ఈడబ్ల్యూఎస్ వస్తుంది. మనవాడికి ఇక్కడ లాగ్ వేసుకోవడానికి లేదు. మనవాళ్ళకి గురుకులు చదవాలి, వాడు ఈడబ్ల్యూఎస్ చదువుకొని బెస్ట్ అవైలబుల్స్ అవ్వాలి. ఈడబ్ల్యూఎస్ కూడా 10% ఇప్పుడున్న మన ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మీకు 15, ఎస్టీ వాళ్ళకి 7.5. ఇప్పుడు మన దాంట్లో ఉన్న కాంపిటీషన్ ఘోరంగా అయిపోయింది. ఎందుకంటే గురుకులాలు చాలా గురుకులాలు అయిపోయినాయి, ఎస్టీ గురుకులాలు, బీసీ గురుకులాలు, ట్రైబల్ అన్నీ అయిపోయినాయి. మనవాళ్ళు బాగా చదువుతున్నారు, అందరికీ అంబేద్కర్ చదవాలి, అందరూ బాగా చదివారు. కానీ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ పాట వచ్చింది 10%, వాళ్ళు దన్నును కొట్టుకుంటారు. ఈడబ్ల్యూఎస్లో చాలా తక్కువ మెరిట్ ఉన్నా ఇప్పుడు మన రిజల్ట్ మీరు మొన్న చూడండి, గ్రూప్ 1 రిజల్ట్, తెలంగాణ గ్రూప్ 1 రిజల్ట్ చూడండి. మన ఎస్సీ పిల్లగాడికి 400 మార్కులకి 356 వచ్చినాయి, సీట్ రాలే. అదే రెడ్డి పిల్లగాడికి 400 మార్కులకి 270 వచ్చింది, వాడి గ్రూప్ 1 జాబ్ వచ్చింది. చూడండి మీరు రోస్టర్ ప్యాంట్ చూడండి, చదవాలి. ఎంతసేపటి మీటింగ్ వింటారు, వెళ్తారు, ఈ షోలో విని ఈ షోలో వదిలేస్తారు. మరి ఏం జరుగుతుంది సమాజం? పేపర్ చదవాలి, జ్ఞానం పెంచుకోవాలి, చదివించు, పోరాడు. ఎందుకన్నాడు అంబేద్కర్? నువ్వు చదువు, నీ సమాజాన్ని చదివించు, పోరాడు. చదవకుండా నిలది, అధికారి నిలది, ఎందుకు మనకు హక్కులు ఇవ్వడు, అప్పుడు నువ్వు గెలిచినట్టు. నీ ఓన్లీ స్వార్థపు. అదే రోజు మన అంబేద్కర్ స్వార్థంగా నా భార్య చనిపోయింది, నా కొడుకు చనిపోయాడు, నా తల్లి చనిపోయింది, మా నాన్న చనిపోయాడు అని చెప్పి గమ్మున కూర్చుంటే ఈరోజు మనం ఇలాంటి తెల్ల చొక్క వేసుకునే వాళ్ళమా? మీరే చెప్పండి. గుండె మీద చేసుకునే వాళ్ళమా? లేదు. ఆ రోజు ఆయన చేసిన పోరాటం, ఎంతో రాత్రులు, నిద్రలేని రాత్రులు రాజ్యాంగం రాసినప్పుడు కంటిన్యూగా మీరు చూడండి. ఆ హిస్టరీ లోకల్ కూడా ఉంటుంది. మీకు వికీపీడియా చాలా డెప్త్గా పోవాలి. 24-28 రాత్రులు నిద్ర లేకుండా ఆయన రాజ్యాంగం రాసింది. ఒక్కరోజు నిద్ర లేకుంటే ఫోన్ చేస్తే ఎంఐ ప్రశాంత్ ఈరోజు చాలా మేము నైట్ అంతా వరంగల్ నుంచి వచ్చినా సార్ నిద్ర లేస్తా ఈరోజు ఆఫీస్ రావు. ఎగ్జాంపుల్ చెప్తాను, నీ పేరు కాదు, సమ్ ఎక్స్ ఒక మనిషి. అంటే ఒక్క రాత్రికే మనం ఇట్లా వీక్ అయిపోతున్నాం. అలాంటి 24-28 రాత్రులు నిద్రాహారాలు మాని ఉన్న కమిటీలో ఉన్న రాజ్యాంగ కమిటీలో ఉన్న నిపుణులు అందరూ కాలం చేస్తే మన దేవుడు ఆ రాజ్యాంగం రాసి ఆ ఫలాలు మనకిచ్చి అతను కాలం చేశాడు. ఈరోజు 14వ తారీఖు. అందుకే మనం ఘనంగా పండగ చేసుకోవాలి, అందరికి తెలవాలి, అందరు డప్పు సాటింపు చేయాలి, బరాబర్ చేయాలి మనం. ఎందుకంటే మన అంబేద్కర్ గురించి మనం వాడ పెట్టి చెప్పాలి. ఆయన చెప్పినట్టు మన సవరణ 1,30,000 కాదు, నేను చెప్పేది 10,000 కోట్ల విగ్రహాలు ఉండాలి ప్రపంచంలో, 10,000 కోట్ల విగ్రహాలు ఉండాలి మన అంబేద్కర్ దేవుడికి. అయినా సరే తక్కువే, ఎందుకంటే ఆయన రాజ్యాంగ ఫలాలు అందరూ అనుభవిస్తున్నారు. ఈరోజు రెడ్డిస్ కానీ అందరూ అనుభవిస్తారు. రాజ్యాంగంలో ఉండే లొస్కులు వాడుకొని ఇప్పుడు బయటకు వస్తున్నారు అందరూ. కేవలం బయట చెప్పుకోవడానికి అంబేద్కర్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అంబేద్కర్ అని చేసిండు, ఓపెన్ వాళ్ళకి చేయలేదు అని చాలామంది అపోవాది. రాజ్యాంగంలో ఆర్టికల్ చదవండి, 1 నుంచి 370 చదవండి. ఎన్ని హక్కులు ఉన్నాయో, ఎన్ని అధికారాలు ఉన్నాయో అందరికీ పొందుపరిచాడు. ఓన్లీ మన ఒక్కలే కాదు, మనం అణగారిన వర్గాల్లో ఉన్నాం కాబట్టి మనం పర్సంటేజ్ పెంచాడు. అదే పర్సెంట్ చూసుకుని ఇప్పుడు వాళ్ళు 10% ఇచ్చారు. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్ 7.5 ఇచ్చాడండి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటే బాగా డబ్బులు లేని వాళ్ళు, మీనింగ్ వాళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వాలి, వాళ్ళకి 10%, మనకు 7.5. మరి ఎవరు ఎక్కడన్నట్టు, ఎవరికి రాజ్యాంగ ఫలాలు ఎక్కువ పొందుతున్నాయి? ఇప్పుడు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను చెప్పింది మీ కుటుంబ సభ్యులందరికీ, మీరు మీ ఫ్రెండ్స్కి మన దేవుడి గురించి మీరు ఖచ్చితంగా చెప్పాలి, ఆయన చేసిన ఆశయాల గురించి చెప్పాలి, వాటి మీద మనం పోరాడాలి. ఈరోజు మనం అందరం సెల్ఫీలు దిగుతున్నాం మంచిగా, మళ్ళీ ఫేస్బుక్లో పెట్టుకుంటాం, ఇక స్టాటస్లో పెట్టుకుంటాం, రేపు మళ్ళీ మర్చిపోతాం. నేను చెప్పేది ఏంటంటే భావితరం ఉన్న వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు అందియాలి, అందరు రాజ్యాంగం గురించి చదువుకోవాలి. అతని ఆశలో, అతని బాటలో, ఆయన వేసిన బంగారు బాటలో మనం పూలవనమై నడవాలి. ఆయన వేసిన బంగారు బాటలో పూలవనమై నడవాలి. బంతి పూలవనం, నీలివనం. నీలి రంగు ఎందుకు వేసుకున్నాం ఈరోజు మనం? చొక్కా దీని వెనక కథ ఎంత ఉంది అనుకున్నావు? నీలి చొక్కా వేసుకోగానే సరిపోదు, దీని వెనక చాలా చరిత్ర ఉన్నది. చెప్పడానికి గంట పడుతుంది. నాకు పర్మిషన్ ఇప్పించండి, 2 గంటలు ఏకదాటిగా మాట్లాడుతుంది ఇక్కడే ఈ నీలి రంగు గురించి. సమయం లేదు కాబట్టి చెప్తున్నా, తర్వాత ఒకరోజు ప్రశాంతంగా మాట్లాడుకుందాం. నేను చాలామంది మన మిత్రులు వస్తారనుకున్నా, కానీ ఎవరు రాలేదు. నేను మెసేజ్ పెట్టినా, ఏంటంటే సండే హాలిడే, నేను కూడా తిరుపతి పోయేది ఉంది. కేవలం అంబేద్కర్ జయంతి మా మేడంతో కొట్లాడి ఈరోజు ఉండిపోయినాం. ఎందుకంటే ఈరోజు నాకు పెద్ద పండగ, దసరా కాదు, దీపావళి కాదు. ఈరోజు మన పిల్లలు, మన బిడ్డలు అందరూ దర్జాగా తిరుగుతుంటే ఆ పొద్దున ఆయన రిజర్వేషన్ రాసిండు, ఆ ఫలాలు మనం తింటున్నాం. ఆయన కోసం ఒక్కరోజు కాదు, ఆయన పేరు తెచ్చి మనం చనిపోయినా గొప్పే, ఆ మహానీయుడి పేరు కలిసి చనిపోయినా గొప్పే. అంతకంటే అదృష్టం ఇంకొకటి రాదని చెప్పి ఈరోజు మీటింగ్ రావడం జరిగింది. ఇంకా సమయం చాలా ఉన్నది, సబ్జెక్ట్ ఉన్నది. కమిటీ వారు అక్కడ పోతా ఉంటారు, ఎందుకంటే మీరు లేట్గా స్టార్ట్ చేసిర్రు. కావున మరొకసారి అందరికీ
జై భీమ్ తెలియజేసుకుంటూ జై హింద్.